హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లాక్ మంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. బ్లాక్ నుంచి న్యూ చాప్టర్స్ అయితే రావడం జరిగింది. ముందు చాప్టర్లో నియో యుగేష్ లీగ్ ఫినిష్ అయిపోయింది మామ. అయితే ఈ చాప్టర్స్ నుంచి U20 వరల్డ్ కప్ ఫేజ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ని లింక్ పెట్టడం అయితే జరిగింది. నా పేజ్లోకి వెళ్ళి వీడియోస్ని చూసి నచ్చితే ఫాలో కొట్టండి మామ. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ప్రతి స్క్వాడ్ యొక్క మాస్టర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అలెక్సిస్ కైజర్ ని ఫాలో చేస్తూ ఉంటే అది కైజర్ చూసి, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? ముందు నువ్వు బిలీవ్ చేసిన కైజర్ ఇప్పుడు లేడు, నేను ఒక వేస్ట్, నన్ను ఫాలో అవ్వద్దని చెప్తే దానికి అలెక్సిస్ వచ్చి, నో నేను ఎప్పుడు నీ సైడే, నిన్నే ఫాలో అవుతానని అంటే నీకేమైనా చెప్పు దొబ్బిందా? నా విక్టరీ కోసం నేను ఒక టైర్ లాగా యూజ్ చేసుకొని నిన్ను వదిలేశాను. బట్ అయినా కూడా ఈసీని నేను డిఫీట్ చేయలేకపోయాను. నేను ఒక వర్త్లెస్ పర్సన్ ని నన్ను ఫాలో అవుద్దని చెప్తే, నో నేను అలా చేయను, నువ్వేమి పీస్ ఆఫ్ షిట్ వి కాదు, నువ్వు ఫ్లెష్ అండ్ బ్లడ్ వి ఉన్న ఒక హ్యూమన్ వి. నా ఈగోతో నీ మీద ఒక మ్యాజిక్ స్పెల్ ని క్యాచ్ చేసి నిన్ను ముందులాగా చేంజ్ చేయాలని ఉందని అని చెప్తాడు. ఇక నెక్స్ట్ మ్యాచ్ లో లీగ్ ప్లేయర్స్ యొక్క ఫైనల్ సాలరీస్ ను చూసుకోవచ్చు. టాప్ లో వచ్చి కైజర్ 400 మిలియన్ తో లారెల్ క్లబ్ బయటం అయితే జరిగింది మామ. నెక్స్ట్ లోరెంజో 280 మిలియన్ తో, అలెక్సిస్ 130 మిలియన్ తో, చార్లెస్ 110 మిలియన్ తో అండ్ ఆగి 80 మిలియన్ తో వాళ్ళ ఓన్ క్లబ్ బయటం అయితే జరిగింది. ఇక తర్వాత ఎవరైతే 23 ప్లేయర్స్ బ్లూ లాక్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ సూట్స్ తొడుకోమని చెప్పి నెక్స్ట్ డే 9 AM కి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు మీరంతా ఆ సూట్స్ తోడుకొని బస్సుని ఎక్కమని అనౌన్స్మెంట్ చేస్తారు. ఇక అందరూ చెప్పినట్టే సూట్స్ తోడుకొని బస్సుని ఎక్కుతారు. అయితే కొంతమంది సూట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకొంతమంది వచ్చి వాళ్ళని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సెండో వచ్చి, మనం జర్నలిస్ట్ తో మీటింగ్ కి లేదా టీవీ వాళ్ళకి లైవ్ స్ట్రీమ్ ఇవ్వడానికి వెళ్తున్నామని అనుకుంటున్నానే అంటే దాంతో కొంతమంది స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. అయితే ఈజీగా వచ్చి లాస్ట్ లో నాగికి వెళ్ళిపోయేటప్పుడు ఫుట్బాల్ ఆడడం స్టాప్ చేద్దని చెప్పిన మూమెంట్ గుర్తు చేసుకొని, నాగి సెలెక్ట్ అవ్వలేదంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు రియో దేని గురించి ఆలోచిస్తున్నాడని ఆలోచిస్తూ రైట్ నౌ ఫేజ్ 2లో 23 ప్లేయర్స్ ఎవరైతే సర్వ్ అయ్యారో అని మధ్యలోనే స్టాప్ చేస్తాడు. బికాస్ ఇక అప్పుడే బస్ ని స్టాప్ చేసి మనం రావాల్సిన ప్లేస్ కి రీచ్ అయ్యాము. ఈ విక్టరీని మనం టోక్యోలో బాగా తెలిసిన రూపంగి డిస్ట్రిక్ట్ లో సెలబ్రేషన్ చేసుకోబోతున్నామని అనౌన్స్ చేస్తారు. బట్ అక్కడికి వచ్చిన జనాన్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక ప్లేయర్స్ అందరూ బస్ స్టాప్ లోకి వెళ్తారు. ఇక జనం అంతా వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ ని చేర్ చేస్తూ ఉంటారు. దాన్ని చూసి ప్లేయర్స్ అందరూ రిప్లై చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఈసీ అక్కడ ఉన్న జనాన్ని చూసి షాక్ అయిపోయి, మా ఫుట్బాల్ గేమ్ తో ఇంతమందిని ఎంటర్టైన్మెంట్ చేసామా, ఇట్స్ ట్రూలీ అమేజింగ్. ఇది స్పోర్ట్స్ అంటే, ఇది ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే, ఇదే ఫుట్బాల్ యొక్క పవర్. ఇక్కడ జనాన్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, అలాగే భయం కూడా వేస్తుంది. ఎందుకంటే ఒక ప్లేయర్ అంత తొందరగా హీరో అవ్వగలడు, అంతే తొందరగా కింద పడిపోగలడు. అందుకే నేను వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్ అయ్యేంత వరకు నేను సాటిస్ఫై అయ్యాను. నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని సర్పాస్ చేస్తూనే ఉంటాను. నేను ఫుట్బాల్ లేని వరల్డ్లోకి వెళ్ళాలని అనుకోవడం లేదని అనుకుంటాడు. ఇక అక్కడ నుంచి నాగి దగ్గరికి షీన్ అనే షిఫ్ట్ అవుతుంది. తను ఇంటికి వెళ్ళి నేను ముందులాగే ఉన్నాను, ఏం చేంజ్ అవ్వలేదు, మళ్ళీ నేను ఆర్డినరీ లైఫ్ ని లీడ్ చేస్తున్నానని అనుకుంటాడు. ఇక కింద టెక్స్ట్ ను చూసుకుంటే U20 వరల్డ్ కప్ కి ఇంకా 50 days ఉన్నాయని ఉంటుంది మామ. ఇక నాగి నైట్ పడుకొని పొద్దున్నే స్కూల్ కి రెడీ అయ్యి వెళ్ళిపోతాడు. అక్కడ నాగిని చూసి స్కూల్లో స్టూడెంట్స్ అందరూ చాలా ఎక్సైట్ అయ్యి, నేను బ్లూ లాక్ టీవీలో నీ గేమ్ ని చూశాను, చాలా బాగా ఆడావు. అయితే బాషడ్ ముంచిన మ్యాచ్ లో 5.2 గోల్ ని స్కోర్ చేసావు కదా, అది మాత్రం ఇంకో లెవెల్ గోల్, నువ్వు ప్రో ప్లేయర్ అవుతావు కదా, అంటే నీ దగ్గర ఇంగ్లాండ్ లీగ్ ఆఫర్ ఇంకా ఉంది కదా, ఫుట్బాల్ ని ఆడడం కంటిన్యూ చేస్తావు కదా అని అడుగుతారు. బట్ ఒక అమ్మాయి వచ్చి రియా ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. ఇక నాగి వాళ్ళదు, దాని గురించి మర్చిపోండి, నేను ఫుట్బాల్ ని ఆడడం కంటిన్యూ చేయాలని అనుకోవడం లేదు, ఇట్స్ ఆల్ ఓవర్ అని అంటే, కానీ వాళ్ళు మాత్రం బట్ మ్యాంచెస్టర్ సిటీ ఆఫర్ ఇంకా ఉంది కదా అని అంటే దాని గురించి మర్చిపోండి, నా ఫుట్బాల్ లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిపోయిందని చెప్పి అక్కడ నుంచి వేరే టేబుల్ కి వెళ్ళిపోతాడు. ఇక క్లాస్ లోకి టీచర్ వచ్చి స్టూడెంట్స్ తో, ఇప్పుడు మీరు 30 years మీ ఫ్యూచర్ గురించి కేర్ఫుల్ గా ఆలోచించుకోండి అని చెప్తూ ఉంటే, బట్ నాగి మాత్రం ఒక బుక్ ని అడ్డంగా పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక తనకి కొంచెంసేపటికి ఆకలేసి ఫుడ్ ని తీసుకొని తింటూ ఉంటాడు. అయితే కరెక్ట్ టైంలో టీచర్ నాగి దగ్గరికి వెళ్ళి ఇంకా లంచ్ టైం అవ్వలేదని చెప్పి తన దగ్గర ఉన్న ఫుడ్ ని తీసుకుంటాడు. ఇక లంచ్ టైంలో నాగి స్కూల్ మీద కూర్చొని పబ్జీ లాంటి గేమ్ ని ఆడుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత నాగి రియోని ఎక్కడైతే మీట్ అయ్యాడు ఆ స్టెప్స్ ని దిగుకుంటూ గేమ్ ని ఆడుకుంటూ వస్తాడు. ఇక స్కూల్ అయిపోయాక నాగి ఇంటికి వెళ్తూ రియోతో గడిపిన మూమెంట్స్ ని గుర్తు చేసుకొని ఇప్పుడు నా లైఫ్ అది కాదని అనుకుంటాడు. ఇక తను వెళ్లే దారిలో ఈసకి రియో అండ్ షీడో ఫోటోస్ తో U20 వరల్డ్ కప్ పోస్టర్ ని లెడ్ స్క్రీన్ మీద చూస్తాడు. అలాగే చాలా మంది ఆ పోస్టర్ ని ఫోటో తీసుకుంటూ ఉంటారు. ఇక తర్వాత నాగే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోజుల్లాగే స్కూల్ కి వస్తాడు. బట్ ఫుట్బాల్ గురించి మర్చిపోవాలని చాలా ట్రై చేస్తాడు. బట్ అది తన వల్ల కాదు మామ. ఇక కొంతమంది స్టూడెంట్స్ వచ్చి బయట ఫుట్బాల్ ఆడుకోవడం చూసి అతనికి ఏడుపు వచ్చేస్తుంది. దాంతో నేను ఎందుకని సాడ్ గా ఉన్నాను, ఎందుకని నేను బ్లూ లాక్ లో ఉన్నప్పుడు ఫుట్బాల్ ని ఆడడానికి ట్రై చేయలేదు, ఆ ఫైర్ ని, ఆ ఎక్సైట్మెంట్ ని, ఆ మూమెంట్ ని నేను మళ్ళీ కంబ్యాక్ చేయలేను. ఆ ఎన్వైరన్మెంట్ నాకు కొత్తది కాబట్టి నేను రిలైజ్ అవ్వలేదు.
బట్ నాకు లేట్గా తెలిసింది. అండ్ ఆ మూమెంట్ని నేను మళ్ళీ కంబ్యాక్ చేయలేను. ఆ ఎన్విరాన్మెంట్ నాకు కొత్తది కాబట్టి నేను రిలైజ్ అవ్వలేదు. బట్ నాకు లేట్గా తెలిసింది, నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళలేను. బ్లూలాక్ లో చాలా ఫన్ గా ఉండే, నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నాకు మళ్ళీ బ్లూలాక్ లోకి వెళ్ళాలని ఉంది. అక్కడ ఎవరు తెలియదని అనుకోని వాళ్ళని చేస్తూ ఫైర్ అప్ అవుతూ కంబ్యాక్ అవ్వాలని ఉంది. బట్ అది జరగదని చాలా బాధతో ఏడుస్తాడు. ఇక లాస్ట్ పేజ్ లోని టెక్స్ట్ ను చూసుకుంటే ఫస్ట్ టైం జీనియస్ ఎమోషన్స్ తో ఓవర్వెల్మ్ అయిపోయి తను కావాలనుకున్న పర్సన్ గా కాలేకపోయాడు. తన థాట్స్ ని కన్నీటితో ఎక్స్ప్రెస్ చేశాడని ఉంటుంది. అయితే నాకు మళ్ళీ బ్లూలాక్ లోకి వెళ్తాడా లేదా అని మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మామ. ఇక అక్కడ నుంచి ఫుట్బాల్ అసోసియేషన్ ఆఫీస్ కి షీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఈ బ్లూలాక్ ప్రాజెక్ట్ వల్ల 75 బిలియన్ అంటే 464 కోట్లు రావడంతో ఫుట్బాల్ ప్రెసిడెంట్ సంతోషంతో నేను రీచ్ అయిపోయానంటే ఇదంతా బ్లూలాక్ ప్రాజెక్ట్ వల్లే. అలాగే పీపాతో గుడ్ రిలేషన్షిప్ ఉందని అనుకుంటాడు. ఇక అప్పుడే ఈగో వచ్చి నేను చాలా బిజీ, సో ఎందుకు నన్ను పిలిపించావో చెప్పు, నేను వెళ్ళాలని అంటే ఈగో నువ్వు ఏం చేయగలవో అర్థమైంది, నువ్వు చాలా స్మార్ట్, అయితే ఎందుకు నువ్వు నాగిని టీం నుంచి డ్రాప్ చేసావు. అతను ఒక అమేజింగ్ ప్లేయర్, సోషల్ మీడియాలో అంతా మళ్ళీ నాగి బ్లూలాక్ లోకి రావాలని, అలాగే నువ్వు ఒక క్రూయల్ అని అంటున్నారు. అయితే అసలు రీజన్ అది కాదు మామ, అతను బ్లూలాక్ లో ఉంటే ఇంకా ఎక్కువ మనీ వస్తుందని తన ఆశ. అందుకే ఈగోతో తనని బ్లూలాక్ లోకి మళ్ళీ ఇన్వైట్ చేయమని చెప్తాడు. దానికి ఈగో వచ్చి అది అసలు జరగదు, ఇక్కడ జపాన్ టీం వరల్డ్ కప్ ని విన్ అవడం కోసం ఈ బ్లూలాక్ ని క్రియేట్ చేశాను, ఈ ప్రాజెక్ట్ ఈ గాడ్ ని నేనే అని అంటే అప్పుడు పక్కనే ఉన్న ఎంట్రీ వచ్చి ఈ బ్లూలాక్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసింది మేమే. ఫేజ్ 1 లో 300 ప్లేయర్స్ ఉంటే 35 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేశాము. అలాగే U20 జపాన్ టీమ్ తో మ్యాచ్ విన్ అయ్యాక ఫేజ్ 2 ని స్టార్ట్ చేసి అందులో వరల్డ్ కప్ కి సరిపోయే 23 ప్లేయర్స్ ని సెలెక్ట్ చేశాను. ఇక ఇప్పుడు ఫేజ్ 3 ని స్టార్ట్ చేసే టైం ఇది. U20 వరల్డ్ కప్ కి జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఈ వరల్డ్ కప్ ని జపాన్ హోస్ట్ చేయబోతుంది. హిస్టరీలోనే ఫస్ట్ టైం ఈ వరల్డ్ కప్ లో మొత్తం 64 కంట్రీస్ లైక్ బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఇటలీ ఇలా అన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అలాగే 11 న్యూ జనరేషన్ ప్లేయర్స్ కూడా గ్యాదర్ అవబోతున్నారు. అయితే బ్లూలాక్ టీమ్ వాళ్ళని ఛాలెంజ్ చేయబోతుంది. బట్ ఇక్కడ మా గోల్ వచ్చి వరల్డ్ కప్ ని విన్ అవ్వడం అని చెప్తే ఆ మండలికి ప్రెసిడెంట్ మీరు జోక్ చేస్తున్నారా, వరల్డ్ కప్ ని జపాన్ లో హోస్ట్ చేయాలని అందరినీ కన్విన్స్ చేసింది నేను, అలాగే జపాన్ ఫుట్బాల్ ని సపోర్ట్ చేసింది కూడా నేనే. ఇక్కడ గాడ్ విన్ నువ్వు కాదు నేను, అందుకే బ్లూలాక్ లోకి మళ్ళీ నాగిని ఇన్వైట్ చేయండి, ఇది నా ఆర్డర్ అని చెప్తే దానికి ఈగో వచ్చి అయితే నేను బ్లూలాక్ నుంచి క్విట్ అవుతున్నాను. జపాన్ వరల్డ్ కప్ ని విన్ అవ్వడం కోసం ఈ బ్లూలాక్ లో బెస్ట్ ప్లేయర్స్ ని క్రియేట్ చేయబోతున్నాను. అందుకే వరల్డ్ కప్ టీమ్ లో సెలెక్ట్ చేసిన ప్లేయర్స్ ని నేను అస్సలు చేంజ్ చేయను. అలాగే మనం ప్రామిస్ చేసినట్టు నేను 23 ప్లేయర్స్ ని మాత్రమే సెలెక్ట్ చేయాలని చెప్పావు కదా, అందుకే నేను వరల్డ్ కప్ టీమ్ లో నాగిని సెలెక్ట్ చేయనని చెప్తాడు. అలాగే ఎంట్రీ ప్రెస్ ముందుకు వెళ్ళి దాని గురించి అంతా చెప్తుంది. దాంతో ప్రెస్ వచ్చి అయితే లోకి విఎస్ రిన్ మ్యాచ్అప్ ని, ఈసీ విఎస్ కైజర్ మ్యాచ్అప్ ని, అలాగే 11 జనరేషన్ వర్సెస్ బ్లూలాక్ ప్లేయర్స్ మధ్య కూడా మ్యాచెస్ ని చూడబోతున్నావా అని క్వశ్చన్ అడిగితే అవును, నార్మల్ గా U20 వరల్డ్ కప్ లో 20 ఇయర్స్ ఏజ్ కన్నా తక్కువ ఉన్న ప్లేయర్స్ మాత్రమే ఈ వరల్డ్ స్టేజ్ మీద ఆడతారు. కానీ దిశ చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ U20 వరల్డ్ కప్ వచ్చి రియల్ వరల్డ్ కప్ కి మించి ఉంటుంది. జపాన్ బ్లూలాక్ ప్లేయర్స్ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ తో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ వరల్డ్ కప్ లో విన్ అయిపోతే జపాన్ అది డ్రీమ్ కాదు, ఆ డ్రీమ్ ని రియాలిటీలో నిజం చేసి బ్లూలాక్ ప్లేయర్స్ ప్రూవ్ చేస్తారని చెప్తుంది. ఇక అక్కడ నుంచి ఈగో దగ్గరికి షీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ ప్రెసిడెంట్ ఈగోతో ఒకవేళ వరల్డ్ కప్ లో జపాన్ టీం విన్ అవ్వకపోతే నేను నిన్ను ఫైట్ చేస్తానని చెప్తే వరల్డ్ కప్ లో విన్ అవ్వడమే నా ప్లాన్, నేను జపాన్ సెంటర్ ఆఫ్ ఫుట్బాల్ చేస్తానని చెప్తే అయితే నేను జపాన్ ప్రపంచంలోనే బెస్ట్ బిజినెస్ కంటెంట్ గా చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క అండ్రీ ఈసీని ప్రెస్ తో మాట్లాడమని చెప్తే ఈసీ యోయిచానే నేను U20 వరల్డ్ కప్ ని విన్ అయ్యి ఫుట్బాల్ ప్రపంచంలోనే జపాన్ ని హార్డెస్ట్ ప్లేస్ ని చేస్తాను, ఇది బ్లాక్ జస్ట్ బిగినింగ్ మాత్రమే అని చెప్తాడు. అయితే దీన్ని నాగి టీవీలో చూస్తూ ఉంటాడు. బట్ వరల్డ్ కప్ స్టార్ట్ అవడానికి ఇంకా 47 డేస్ ఉన్నాయి. అయితే ఫేజ్ 3 గురించి ఇంకా డీటెయిల్స్ ని రివీల్ చేయలేదు మామ, బట్ నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని anime వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.